అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కిమ్స్ మెడికల్ కాలేజీలో ఈ నెల 28న ప్రారంభం కానున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలను దిగ్విజయం చేయాలని కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు కోరారు. ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మార్చి 1 వరకు 3వ ప్రపంచ తెలుగు మహాసభలను కిమ్స్ ప్రాంగణంలో 2 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28 అలాగే మార్చి 1 ఈ సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు కూడా కోనసీమలో ఇటువంటి పండుగ జరిగిన విధంగా జరిపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే దాదాపు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోని కూడా మనము జూనియర్స్ సీనియర్స్ విభాగంలో విద్యార్థులకి పద్య పఠనము, వ్యక్తిత్వం పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనము, అలాగే 2 విభాగాల్లో, అలాగే పాఠశాల 3-4 తరగతుల విద్యార్థులకు కూడా వారికి కూడా 2 చోట్ల వారికి కూడా ఈ పోటీలు నిర్వహించి అందరికి కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తున్నాం. పేరెంట్స్ని కూడా వీరు ఎవరైతే పాల్గొన్నారో తెలుగు ప్రోత్సహించడానికి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం భాగంగా ఇది గౌరవనీయులు విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ సభ్యులు, మన రాజమౌళి గారి తండ్రి గారు ఆయన గరిపాటి నరసింహారావు గారు కూడా నాకు సూచన చేశారు గత సభల్లో. ఇది పూర్తిగా ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇటు కలెక్టర్ గారు, డిఓ గారు, మా ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా అన్ని పాఠశాలలో కూడా దాదాపు 4 నెలల నుంచి అవుతుంది ప్రక్రియ. గత మీకు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఖర్చును కానీ శ్రమను కానీ నేను భరిస్తానని తెలుగు భాష కోసం ముందుకు వచ్చినటువంటి చైతన్యరాజు గారు మనం అభినందిస్తూ, మరి మనము కేవలం మన సమయాన్ని కేటాయించి మనందరము ఇది మన భాష అని ఫీల్ అవ్వాలి. తెలుగు భాష అంటే ఇది నా భాష పండగ కాబట్టి నేను పాల్గొవాలా, నేను జయప్రదం చేయాలా, నా వంతు సహకారాన్ని నేను అందించాలా అన్నటువంటి ఒక విధమైనటువంటి భాషాభిమానాన్ని మనం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మనం తీసుకురావాలా. అందుకే ఇప్పుడే చెప్పారు చైతన్యరాజు గారు, మరి అనేక మంది కవులు అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి వ్యక్తులను కూడా ఆ రోజు స్మరించుకుంటామని, వారి పేరున ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు. చాలా సంతోషకరం తెలియజేసుకుంటూ, అలాగే ఈ కోనసీమ దీవులో పుట్టి మరి సాహిత్య రంగంలో తారాస్థాయికి ఎదిగినటువంటి చాలా మంది కవులు ఉన్నారు. వారిని కూడా మనం ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కవులు ఉన్నారు. అలాగే తెలుగు భాషలో ఉన్నటువంటి కవులు శ్రీశ్రీ గారు కానీ, లేకపోతే గుర్రం జాషువా గారు కానీ, అలాంటి వాళ్ళు కానీ, లేకుంటే మన